గణతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ సౌజన్య లక్ష్మి జెండా వందనం అనంతరం భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి మనంగా పాలించుకోవడానికి సిద్ధం చేసుకున్న రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన రోజే ఈ రోజు. ఒక పూర్తి గణరాజ్యంగా బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొంది పూర్తి మన అధికారంతో మనగా పాలించుకోవడానికి ఏర్పడిన రోజే ఈ రోజు. 1950 జనవరి 26వ తారీఖున మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చి మనమే పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన గణరాజ్యంగా ఏర్పడిన రోజు ఇది. ఈ సంవత్సరం మనం 150 సంవత్సరాల వందే మాతర గీతాన్ని జాతికి అంకితం చేస్తూ ఈ 77వ గణతంత్ర రాజ్యాంగంతో అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనకి రాజ్యం కల్పించిన హక్కులు, బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతూ ప్రజలందరికీ సేవ చేయాలని, మనకిచ్చిన ఏదైతే ఉందో బాధ్యతను అందరూ కూడా మన దేశానికి అంతేకాకుండా మన జీవితానికి ఒక సార్థకం అనేది ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయడమైనది. ఎందరో మహానుభావులు ఈరోజు ప్రాణత్యాగాలకు ప్రతిరూపమే ఇప్పుడు ఉన్న మన ఈ దేశము, మనం ఉన్న ఈ స్వేచ్ఛకి ప్రతిరూపాలు. ఇవేదైతే మనము ఫలాలన్నీ అనుభవిస్తున్నామో వాళ్ళ ప్రాణత్యాగాలతో వాళ్ళ రక్తంతో వచ్చినదే. కాబట్టి మనము మంచిగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ మన ఏదైతే మన జాబ్ చార్ట్ ఉందో దాన్ని మనము మనస్ఫూర్తిగా చేసినట్టయితే అదే మనము జాతికి వాళ్ళకిచ్చే నివాళి. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం రోజు మరొకసారి మనమందరినీ స్మరించుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.